ఏ రూల్స్ ఉన్నాయోనండి ఉందని చదివాను, ఉంది బయట వాళ్ళని పెట్టుకుంటా, అందుకని అనౌన్స్ చేయలేదు ఎవరనేది. నేను వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ ఓకే తీసుకున్నాకే అనౌన్స్ చేయగలం. అదేనండి, ఇప్పుడు వాళ్ళని బయట 50% బయట వాళ్ళు ఉండాలండి, ఇండస్ట్రియల్ కాకుండా ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు బయట వాళ్ళు ఉండాలి. వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళు మేము ఉంటామని వాళ్ళు ఒప్పుకున్నాకే మేము అనౌన్స్ చేయగలం కదా. ఆల్రెడీ కొంతమంది మాట్లాడటం జరిగింది, త్వరలోనే వాళ్ళు చెప్పగానే ఎంత తొందరగా అయితే అంత తొందరగా వేస్తాం. మొన్న కూడా అదే చెప్పాను, ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానో అదే చెప్పాను. నేను లిమిట్స్ క్రాస్ చేసి ఇప్పుడు చెప్పలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న మాట్లాడినట్టు నిన్నున్నట్టు ఈరోజు ఉన్నాం సార్. మనం నిన్న ఆ ఎమోషన్, ఆ అమ్మాయి వచ్చి అక్కడ చేసిన ఎమోషన్ వేరు, అప్పుడు మేము ఫీల్ అయింది ఎమోషన్ వేరు. ఈ 10 రోజుల్లోనే కొంచెం ఎమోషన్ తగ్గుతాయి, దానివల్ల ఎటు ప్రభుత్వం దొరికింది. ఒక నిమిషం అవన్నీ మాట్లాడు. అన్నీ జరుగుతుంది. కమిటీ వేసాక కమిటీలో ఎవరైనా వచ్చి వాళ్ళ గ్రీవెన్సెస్ చెప్పుకోవచ్చు. ఎనీబడి ఫ్రమ్ ది ఇండస్ట్రీ ఆర్ అవుట్ సైడ్ ఆల్సో, ఇఫ్ సంబడి ఫ్రమ్ ది ఇండస్ట్రీ హెస్ డన్ సంథింగ్ యూ కెన్ కమ్ అండ్ టెల్ us. ఎప్పుడు అని చెప్పుకోవచ్చు. అది ఇప్పుడు సంబంధం లేదండి. ఆ అమ్మాయి మాకు మెయిన్ కార్డ్ అంటే మా కార్డు ఇవ్వటం అన్నది జనరల్ బాడీలో జరుగుతుంది. ఒక్క నిమిషం నేను చెప్పేది మీరు మాట. ఒక్క నిమిషం నేను సమాధానం చెప్తాండి ప్లీజ్. వీఆర్ ఆన్సరింగ్, బీ పేషెంట్. దిస్ ఇస్ నాట్ అ ఫుట్బాల్ మ్యాచ్. వీఆర్ టాకింగ్ నైస్లీ, వీఆర్ గివింగ్ ఆల్ అవర్ ఇన్ఫర్మేషన్. దెర్ ఈస్ ఎ కమిటీ ఫార్మ్డ్ బై ద ఎంటైర్ ఇండస్ట్రీ అడ్రసింగ్ దిస్ ఇష్యూ. శ్రీరెడ్డి ఆర్ ఎనీబడి ఎల్స్ ఈజ్ వెల్కమ్ టు కమ్ టు ద కమిటీ, మాట్లాడి వాళ్ళ యొక్క రిడ్రెసల్ చెప్పుకోవడానికి క్లియర్గా అయిపోయింది. రియల్ టైంలో దీన్ని ఈ కమిటీ ఫామ్ చేయడం జరుగుతుంది. అది జమినీ కిరణ్ గారు చెప్పింది ఇందాక, కిరణ్ గారు. రెండోది, ఆ రోజు శివాజీ గారు స్పష్టంగా చెప్తున్నారు, మేము ఎమోషనల్గా హర్ట్ అయ్యాం, ఆ మాటలో అన్నాము, కానీ పెద్దలు పిలిచి అడ్వైస్ చేసి ఆ అమ్మాయి కూడా ఇండస్ట్రీలో కలుపుకుపోండి అని చెప్పిన తర్వాత స్పష్టంగా దీన్ని మేము మా లీగల్ సెల్ కూడా ఇంట్రెస్ట్ చేసి దాని మీద పరిశీలించమని చెప్పి షీ ఈజ్ ఫ్రీ టు యాక్ట్ విత్ ఎనీబడి అని స్పష్టంగా ఆయన చెప్పేశారు. మళ్ళీ దీంట్లో రెండు వస్తున్నా, అది లాస్ట్ పాయింట్. దీని తర్వాత వీల్ క్లోజ్ దట్ పాయింట్ విత్ దట్. ఆ రోజు మీరందరూ ప్రెస్ మీట్లో ఉన్నారనుకుంటాను, స్పష్టంగా చూపించాం. ఆ అమ్మాయి రాగానే శివాజీ ఆయన ప్రెసిడెంట్ కూర్చుని వెల్కమ్ చేసే అమ్మాయిని మెంబర్షిప్ అప్లికేషన్ ఫామ్ అమ్మాయికి ఇచ్చి ఫిలప్ చేయమని చెప్పి తీసుకున్నప్పుడు అర్థం ఏంటి, వీఆర్ రెడీ టు అడ్మిట్ అని. అయితే దీని రూల్ ఏంటి, వన్స్ ద కార్డ్ అప్లికేషన్ ఫామ్ వచ్చిన తర్వాత ఒక 20-15 వస్తే 3 నెలలకు ఒకసారి జరిగే ఎగ్జిక్యూటివ్లో మేము స్పష్టంగా ఈ యొక్క అన్నిటి పెట్టి రాటిఫై చేస్తాం ఎగ్జిక్యూటివ్. ఇది మా సిస్టమ్. ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఈ ఇష్యూ జరగడం వల్ల ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ కూడా పెట్టాం. ఎగ్జిక్యూటివ్లో డిఫర్ అయినప్పుడు ఖచ్చితంగా ఇది జనరల్ బాడీలో కూడా పెట్టి ఆలోచిస్తాం. కమిటీకి ఎవరైనా వచ్చి చెప్పుకోవచ్చు, ఏ సభ్యత్వం అవసరం లేదు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా ఏమైనా అన్యాయం జరిగిందని ఫీల్ అయితే వాళ్ళు వచ్చి చెప్పుకోవచ్చు. అదే ఆ మెంబర్ ఎక్కడా మెంబర్ అవ్వక్కర్లేదు వాళ్ళు. కోన వెంకట మాకు సంబంధం లేదండి, అతను డైరెక్టర్, వాళ్ళు తీసుకుంటారు. సురేష్ బాబు గారు చిన్న కొడుకు, నటుడు కాదు, నిర్మాత కాదు, మాకు సంబంధం లేని విషయం అది.
కేవలం ఈ హెరాస్మెంట్ వీటి గురించే కాకుండా అదర్